కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు కళ్యాణి కథ. రచన రంగనాయకమ్మ గారు. స్వాతి వారపత్రికలో 2019 నుంచి 2021 వరకు 47 వారాల పాటు ప్రచురింపబడింది. ఈ నవల చదవడానికి అనుమతించిన శ్రీమతి రంగనాయకమ్మ గారికి నా ధన్యవాదములు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా నవల్లోకి వెళ్దామా? కళ్యాణి ఆ రాత్రి గంటకు పైగా తలెత్తకుండా నోట్స్ రాసుకుంటూనే ఉంది. ఎప్పుడో తలెత్తి గోడ గడియారం వైపు చూస్తే 10 దాటిపోయి సెకండ్ల ముళ్ళు పరుగు తీస్తోంది. అది రాత్రి అని అప్పటికి గుర్తొచ్చింది ఆ విద్యార్థినికి. నాన్న బయట అరుగు మీద మడత మంచం మీద నిద్ర, అమ్మ లోపల వంట వసారాలో నొలక మంచం మీద, అక్క తూర్పు గదిలో ఇంకా రేడియోలో సినిమా పాటలు వింటున్నట్లే ఉంది. ఆ పాటల గోలతో చావిట్లో కూర్చొని రాసుకోవడం ఎంత యాతనో. అయినా అక్కడగాక ఇంకో దారి లేదు. రేడియో అంత గట్టిగా పెట్టద్దే అక్క అంటే అది చచ్చినా వినదు. ఇంకా ఎక్కువ చేస్తుంది కూడా. లేకపోతే రయ్యన తలుపులు తెరుచుకొచ్చి పడి, నీకు చదవా, ఉద్యోగం మిడుకుతావా, నేనైతే పాటలు వినకూడదా అంటూ అంతరాత్రి కూడా పెద్ద పెద్ద కేకలతో తన వాలుజడ చివర వేలాడే జడగంటలతో బాదుతానని జడని ఊపుతూ వెనక్కి తిరుగుతోంది. రోజు రాత్రి గోలే అది. ఎప్పుడన్నా అరుగు మీద నిద్రపోయే తండ్రి చప్పున విసిగెత్తి, అమ్మాయి బంగారి, ఏమిటా పాటలు, ఏమిటా గోల, నీ గది కిటికీలోంచి చూడు, బయటకు ఎలా వినబడుతోందో, కొంచెం తగ్గించు, పగలంతా వింటూనే ఉన్నావుగా, అర్ధరాత్రి కూడా నిద్ర రాదా అంటూ 4 కేకలు మెత్తమెత్తగా వేస్తే ఆ బంగారి కూడా అదే చేస్తుంది. తగ్గిస్తాలే, ఈ పాటలు పగలు రావు అంటూ కూతురు కూడా ఎదురు కేకలేస్తూ ఉంటే తండ్రిగారు నోరెత్తకుండా మౌనం దాలుస్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఆ బంగారిని బంగారి బంగారి అంటారు. కానీ ఆ బంగారికి మేనమామ పెట్టిన అసలు పేరు లావణ్య. ఆ పేరుతో దాన్ని ఎవరూ పిలవరు. కానీ ఆ పేరు అయితే అందరికీ తెలుసు. ఒక్కోసారి సరదాగా వణ్య వణ్య అంటారు. ఆ వణ్య కయ్యమంటూ, నా పేరు వణ్య కాదు లావణ్య, మీకు తెలవదా అంటుంది. బంగారి బంగారం అని పిలిస్తే మాత్రం ఎందుకు అని నవ్వుతూ ఎదురొస్తుంది. ఆ రాత్రి ఆ తండ్రి నిన్న రాత్రి వేసిన 2 కేకలైనా వేయకుండా తను కూడా ఆ పాటలు వింటున్నాడో లేదో కానీ నోరు ఎత్తలేదు. వంటింటి వసారాలో నొలక మంచం మీద నిద్రపోయే తల్లికి పెద్దపిల్ల పాటలు కానీ చిన్నపిల్ల చదువు కానీ ఏమీ పట్టవు. రాత్రిపూట తిళ్ళు అవ్వగానే తన దారిని తను ఆ మంచం మీద ఎక్కుతుంది. ఎటొచ్చి అర్ధరాత్రి దాకా ఆ రేడియో పాటల ఇబ్బంది అంతా కళ్యాణికే. అక్కగారి సినిమా పాటలు పిచ్చి మించి ఈ చెల్లెలకి చదువు పిచ్చి. డిగ్రీ పరీక్షలు ముగియక ముందే బ్యాంకు పరీక్షల కోసం తాపత్రయపడుతోంది. తను తప్పకుండా ఉద్యోగం చేసుకోవాలి, ఇంట్లోంచి పారిపోవాలి. నెలకి 5ో 10ో మాత్రమే వచ్చిన తన ఉద్యోగంతో తాను బ్రతకాలని ఏమిటో ఒకటే నమ్మకం ఈ పిల్లకి. అర్ధరాత్రి దాకా చదువు సాగకపోతే నిద్రే పట్టదు దేనికి. ఆ రాత్రి 10 గంటల ముందే చావిట్లో తన మంచం మీద నిద్రకు పడింది. కానీ 15 గంట లోపలే ఉలిక్కిపడి లేచింది. అక్కగారు ఆ రేడియో తెచ్చి మొహం మీద పెట్టి, ఒసేయ్ ఈ పాట విను, ఎంత బాగుందో, అప్పుడే నిద్రే ఉంటే గాడిదలాగా అని అరుస్తుంటే ఆ ఉలికిపాటుతో లేచింది. లేచి లేవగానే పక్కలో తేరుకుని పడి ఉన్న పుస్తకం కోసం ఎత్తుకుంది. అక్క లేపేశావు, మంచిదానివి అంటూ పుస్తకం పట్టుకుంటుంటే చెల్లెల చేతిలోంచి దాన్ని లాగేసుకుంది అక్క. చదువు చదువు, పాపం నీ చదువు మోజా నీకు. నా పెళ్లి మాట నాన్నతో చెప్పమంటే విన్నావా? నాకు ముసలాడితో పెళ్లి చేస్తారా? డిగ్రీ చదివేదానివి, నాన్నకి గడ్డి పెట్టలేవు అంటూ అక్క అరుస్తూ ఉంటే చెల్లెలకి అప్పటికి పూర్తిగా కళ్ళు తెరుచుకున్నాయి. కొంచెం నవ్వింది. అన్యాయం అక్క, బావ ముసలాడా, అలా అంటావెందుకు? బావకి నువ్వంటే ఎంతో ఇష్టమంట. నిన్ను అత్తయ్య, నార్మై అత్త గిత్త, నాకన్నా 10 ఏళ్ళు పెద్దవాడు తెలుసా, అసలు ఇంకా పెద్దవాడేమో. అత్త నిజం చెప్తుందా? అదేంటక్క, పెద్ద బావ ఎప్పుడు పుట్టాడో అమ్మ వాళ్ళకి తెలియదా? నీకన్నా 10 ఏళ్ళు పెద్దంటే
ఏమోలే, బావతో పెళ్ళి వద్దని నువ్వే చెప్పేస్తున్నావుగా, నాన్నతో నువ్వే మళ్ళీ చెప్పు. చెప్తే వింటున్నాడా నాన్న? ఇంకో సంబంధం అంతే, కట్నం ఇవ్వాలంట, డబ్బు లేదంట. అత్త కట్నం వద్దందిగా. అయితే మాత్రం నన్ను ముసలాడికిచ్చి చేస్తారా? నువ్వు చేసుకోవాణ్ణి. అక్క చేతుల్లో పుస్తకాన్ని నలిగిపోతుంటే చెల్లెలు గుండె ఆగినంత పనైంది. అక్క అది నా నోట్స్ బుక్. దాన్ని అలా లాగేసుకోబోతే అక్క దాన్ని తను వచ్చిన గది గుమ్మంలోకి గిరవటు కొట్టింది. అక్క అది నోట్సే, పేజీలు చిరిగిపోతాయి. నాకు వారం రోజుల్లో పరీక్షలు. మొన్న కూడా నా పుస్తకం తీసి దాచేశావు. దాన్ని రాధ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇది నోట్స్ అక్క, మళ్ళీ రాసుకోలేను, టైం లేదు అంటూ చెల్లెలు మంచం మీద నుంచి దూకి అటు పరిగెత్తి ఆ పుస్తకం పట్టుకోబోయింది. కానీ అక్కగారు చెల్లెల్ని తోసేసి అంతకన్నా ముందు తనే పరిగెత్తి తన గది గుమ్మంలోకి గెంతి ఆ నోట్బుక్ని కాలితో గదిలోకి తన్నేసి తలుపులు మూసేసింది. అక్క ఆ పుస్తకం చింపకే. అప్పుడోసారి 2 కాగితాలు చింపేశావు. అక్క నా మీద ఒట్టు, నన్ను చంపుకు తిన్నంతొట్టు. అక్క నీ పాదాలు పట్టుకుంటానక్క. నీకు ఒట్టే ఇష్టం లేదుగా. లోపల నుంచి అరుపు. నీకు బాగా ఇష్టం కదక్క, నా పుస్తకం నాకు ఇచ్చేయి. ఇంకా రాసుకోవాలక్క, బంగారు అక్క. రేపిస్తాలే, అంత ఏడవకు. అమ్మో రేపా? ఇప్పుడే ఇంకా రాసుకోవాలక్క. నాన్నకు గడ్డి పెడతావా? ఆ ముసలాడితో నాకు వద్దని. బావతో నువ్వు పెళ్ళాడతావు కదా అక్క. పాపం బావ నిన్నే ఇష్టపడుతున్నాడంట. ఏడిసాళ్లే ముసలి వెధవ. అవ్వ 30 ఏళ్ళకే ముసలాడా అక్క? పోని అమ్మకి చెప్తాలే నీకు ఇష్టం లేదని. ఇప్పుడే చెప్తా. అయితే చెప్పిరా, అప్పుడిస్తా నీ గొప్ప నోట్సు. లేకపోతే చూడు, ముక్కలు చేసి పడేస్తా. అక్క అలా చెయ్యకే, ఇప్పుడే చెప్తా అమ్మతో. పాపం అమ్మ నిద్రపోతోందేమే. వెళ్తున్నా అక్క అంటూ కళ్యాణి వంటింటి వసారులోకి పరిగెత్తింది. తల్లి దుప్పటి కప్పుకోకుండా ముడుచుకొని కుప్పలాగా పడి నిద్రపోతోంది. కళ్యాణి చప్పున అమ్మకి పక్కనే ఉన్న దుప్పటి తీసి నిండా కప్పింది. అమ్మని ఎలా లేపాలి? పాపం పగలంతా పనే. అక్క కోసం దానికి నచ్చే కూర మళ్ళీ చేస్తే గానీ అది తినదు. మళ్ళీ చేయకుండా అమ్మ ఊరుకోదు, విసుక్కోదు, సణుక్కోదు. దానికి నచ్చకపోతే ఎలా తింటుందే అంటూ మళ్ళీ అదో గారం. అమ్మా అంటూ కళ్యాణి జంకుతూ అమ్మ కాళ్ళ మీద చేయి పెట్టి సవరదీస్తూ ఇంకా నెమ్మదిగా, అమ్మా అక్క నా నోట్బుక్ తీసేసుకుపోయిందమ్మా, చింపేస్తానంటోంది. అమ్మా అందులో చాలా రాసుకున్నాను. అక్కేమో గదిలో. ఏంటి? కంగారుగా లేచింది అమ్మ. అక్క నా పుస్తకం లాగేసి తీసుకుపోయిందమ్మా, తప్పకుండా చింపేస్తుంది. నువ్వు రా అమ్మా. నేను అడిగితే అది ఇవ్వడం లేదు, వినటం లేదు. పుస్తకమా? దానికే నా గోల, అదే ఇస్తుందిలే, పడుకో అంటూ లేచిన అమ్మ వెనక్కి వాలి దుప్పటి పైకి లాక్కుంది. అమ్మా కాదు, అది ఇవ్వదు, చింపేస్తుంది. మొన్న అలాగే చింపేసిందిగా. దానికి పెద్ద బావతో పెళ్ళి ఇష్టం లేదుట. బావ ముసలోడంట. దానికి ఇష్టం లేకపోతే ఎందుకమ్మా? నువ్వొచ్చి నాన్నకు చెప్పు. లే అమ్మా, ఒక్కసారి లే అంటూ కళ్యాణి అమ్మ మీద దుప్పటి లాగేసింది. అమ్మ బాగానే తేరుకుంది. అది ఇంకా ఆ పాటేనా? 30 ఏళ్ల పిల్లోడు ముసలోడా? అవ్వ 25 ఏళ్ల వాడిలాగా ఉంటాడు. నిన్న నాన్న దానికి బాగానే చెప్పాడుగా. కావాలంటే అక్కే మళ్ళీ నాన్నతో చెప్పుకోవాలి కానీ నాన్నతో నన్ను చెప్పమంటుందేమిటి? అమ్మకి పెద్ద కూతురి మీద ఎప్పుడు రాని కోపమే వచ్చింది. దానికి పెళ్ళి రాతే లేదేమో. అత్తయ్య కట్నాలే వద్దంది కదా. ఆవిడైతే కోడల్ని నెత్తి మీద పెట్టుకుంటుంది. అమ్మా నా నోట్స్ ఉందమ్మా అక్క దగ్గర. ఇస్తుందిలేవే, ఎందుకు ఇవ్వదు? నీ గోల నీది. ఏమో చింపినా చింపేస్తుంది. అప్పుడు చింపేసిందిగా. నువ్వు వచ్చి అడుగమ్మా. ఒక్కసారి రా, మళ్ళీ పడుకుందువు కానీ. మళ్ళీ దుప్పటి కప్పుతా. అమ్మ నీరసంగా లేచింది. పక్క గది దగ్గరికి నడిచింది. అమ్మ చేయి పట్టుకొని కళ్యాణి అమ్మని నడిపించింది. అమ్మకప్పుడే కొంచెం మోకాళ్ళ నొప్పులు. ఆ గది తలుపులు మూసేసి ఉన్నాయి. అమ్మ తలుపుల్ని గెంటేసింది కానీ లోపల గడియ పెట్టినట్టే ఉంది. అమ్మ పెద్ద బంగారీ, ఏంటి నువ్వు? నాన్నకు చెప్పావుగా. రేపు అత్తకి చెప్పేద్దాంలే. చిన్న పుస్తకం ఇచ్చేయమ్మా.
అది చదువుకోవాలని ఏడుస్తోందిలే, దాన్ని చింపక సుమా. తప్పకుండా చింపేస్తా. ఏడుస్తూ కూర్చోమను దాన్ని చేసుకోమను ఆ ముసలాన్ని. పిచ్చి ముండ. ఆ కుర్రాడికి 30 ఏళ్లే, ముద్దుగా ఉంటాడు. అయితే నువ్వు చేసుకోవాణ్ణి. ఛీ, పిచ్చివాగుడు. కళ్ళు పోతాయి. ఎవరి కళ్ళు? నా పెళ్ళి ముసలోడితో చేస్తే మీ కళ్ళే పోతాయి తెలుసా? వద్దులే అమ్మా, ఎవ్వళ్ళవి పోయినా అందరం ఏడుస్తాం. వద్దులే, ఎవ్వళ్ళవి పోవద్దు. మీ కళ్ళు తప్పకుండా పోతాయి. మీ కళ్ళు పోతే నేనేం ఏడవను, నవ్వుతా. అవ్వా, నీ మాటలకేం కానీ ముందు ఆ పుస్తకం బయటపడేయమ్మా. చిన్న ఇక్కడే ఉంది, ఉండమను. రేపొద్దున దాకా గడప దగ్గరే ఏడుస్తూ కూర్చోమని. నువ్వు ఆ పుస్తకం చింపక సుమా. ఏమో, చింపితే చింపుతా, చింపి తీరుతా. తప్పమ్మా. రేపొద్దున ఇస్తావా? పోనీ రేపొద్దున్నే అత్తకి చెప్పేస్తారా? అత్త మాట కాదు, ఆ కుర్రాడికే నువ్వంటే ఇష్టమంటగా. ఏడ్చాళ్లే ముసలి వెధవా. అబ్బా, ఏం మాటలే, నీ ఇష్టమమ్మా. ఆ పుస్తకం మాత్రం బయట పడేయి తల్లి. అమ్మ మాటలు మెత్తగా. పడేయను, పడేస్తే నూతిలో పడేస్తా. అక్క, నీ కాళ్ళకు పసుపు రాసి దండం పెడతానే. కళ్యాణి ఏడుపు కంఠంతో ప్రార్థించింది. జవాబు లేదు. రేడియో కూడా ఆగింది. తల్లి చిన్నాకి సైగ చేసింది. పర్వాలేదు, అదే ఇస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో అన్నట్టు. అమ్మా, దానికి ఇష్టం లేని పెళ్ళెందుకు చెప్పు? న్యాయమేనా? సరేలే, రేపు అత్తతో చెప్తాలే. తగు ఆగింది. అప్పటికి కళ్యాణి తన పక్క మీద వాలి దుప్పటి కప్పేసుకుని కళ్ళు తుడుచుకుంటూనే గడిపింది. తెల్లారినప్పటి నుంచి తండ్రితో పెద్ద కూతురికి గట్టి పంచాయతీయే జరుగుతోంది. ఆ తండ్రి ఆ కూతురితో ఆ బంగారు పుట్టిన తర్వాత అంతా ఖచ్చితంగా అంత తేల్చేస్తూ ఎప్పుడు మాట్లాడే ఎరగడు. ఆ తెల్లారేసరికి అంత గట్టిగా చెప్పాడు. రాత్రి అంతా తెలిసిందిలే. అతనికి 31వ ఏడు, నిన్న మొన్న మొదలైంది. అలాంటి వాడు ముసలాడైతే నాకు 70 ఏళ్ళు దాటాయి. నేనేమన్నా వాళ్ళే? మీ అమ్మకన్నా నేను 8 ఏళ్ళు పెద్ద. నీకంత నచ్చకపోతే అత్తయ్యని పిలిచి చెప్పేద్దాం. నీకు ఇంకో సంబంధం మాత్రం వెతకంచమ్మా. అన్నీ నీకు నిన్నే చెప్పాను. మన చేతిలో ఏముంది? నేనేమన్నా వేల రూపాయల జీతగాన్నా? ఇంకా నీకు పెళ్ళి ఉండదులే. అమ్మకి ఎలాగో పెద్ద వయసే, కాళ్ళ నొప్పులు. ఇక్కడే ఉండి నువ్వే ఇంటి పని చూసుకో. ఇంకా చిన్న చేయదా ఇంటి పని అని కయ్యమంది బంగారి. అది ఉద్యోగం చేస్తానని ఆ పరీక్షలేవో చదువుకుంటూ ఉందిగా. ఉద్యోగం ఎక్కడికి వస్తే అక్కడ పోతుంది, ఇక్కడ కూర్చుంటుందా? నువ్వు 10th మానుకున్నావు, పెళ్ళి కూడా మానుకుంటే పుట్టిల్లే నీకు. తండ్రి మాటల్లో తల్లి అందుకుంది. ఇంటి పని మాటకేం కానీ అసలు ఆ కుర్రాడికేం తక్కువే? బోలెడు ఆస్తి వాళ్ళకి. అన్నదమ్ములు పంచుకుంటే అతనికి 25 ఎకరాల పైనే వస్తుంది. ఆడబిడ్డలు బెడదలేదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి వెళ్ళిపోయారు. దీనికి పెళ్ళైతే మొగుడు అత్త అంతే. ఆ కుర్రాడు తనకు వేరే సంబంధమే అక్కర్లేదు అంటున్నాడంట. నిన్న చెప్పింది కదా మీ అత్తయ్య అంటూ తల్లి పెద్ద కూతురి వైపు చూసింది ఆశగా. ఎంతసేపు వాణ్ణి పొగుడుతారు? ఉత్త పిరిగి సన్నాసి. సిగరెట్ కాల్చితే మగాడు ఎంత దర్జాగా ఉంటాడు, అది నచ్చదంటాడు. పేకాడతాడు కానీ ఒక్కసారి గెలవడు. ఉత్త మొద్దుమొహం. అలాంటి వాడితో నాకు పెళ్ళా? అక్క, బావ నాకు ఒకసారి చెప్పాడే, పేకాట్లో నువ్వే నెగ్గాలని తను ఓడిపోతున్నట్టు ఆడతాడంట. అలా చెప్పాడు నిజంగా. అంతేగాని బావకు ఆట ఎందుకు రాదక్క అంది చెల్లెలు. అక్క రయ్యని లేచింది. అంటే మీ ఇద్దరికి గుసగుసలా? అయితే వాడిని నువ్వే చేసుకో ఉండా అని అరిచింది. నా ముద్దు ముచ్చట అక్కర్లేదో నీకు? చెరువులో దూకుతా. ఎందుకీ గోల? తండ్రికి ఎప్పుడూ రాని కోపమే వచ్చినట్టు అయింది. ఇదిగో, చెరులో దూకొద్దు, నూతిలోనూ దూకొద్దు. చెప్పేది వినవే. నీకు ఇంకో సంబంధం వెతకను. వెతికితే ఏమివ్వగలం వాళ్ళకి? అత్త అయితే పెళ్లి ఖర్చులకు అన్నీ తనే పెట్టుకుంటాను అంది. నీకు ఒంటి నిండా నగలు చేయిస్తాంది. అవన్నీ నీకు తెలుసులే. నిన్న విన్నావుగా, నీ ఉంగరాల కొలతలు అవి కావాలంది. కంసాల్ని తీసుకొస్తుంది, ఆనకొస్తుంది. చెప్పే. నువ్వు ఏడుస్తూ ఉంటే పెళ్లి చేస్తామా? నేను మాత్రం వేరే సంబంధం చూడలేను. ఈ మాట 100 సార్లు చెప్పాను. నాకు నచ్చేవాడితో పెళ్లి చేయవా? వాడు ₹1,00,000 అడుగుతాడు. మన దగ్గర ఉందా? చిన్నాక మంచివాడితో పెళ్లి చేయరా? అది ఉద్యోగం కోసం పోతోంది. దాని పెళ్ళి అది చేసుకోవాల్సిందే. మా వల్ల ఎలా అవుతుంది? ఆడపిల్ల పుడితే డబ్బు సంపాదించొద్దా? అంత తెలివి నాకు లేదుగా. ఏనాడో తాతయ్య గట్టించిపోయిన 125 గజాల పెంకుటింట్లో బ్రతుకుతున్నాం. ఈ కొంపెప్పుడు కూలుతుందో తెలియదు.
కూలిందంటే అత్తయ్య ఇంటికి పరిగెత్తాల్సిందే. గాలి గట్టిగా కొట్టిందంటే గుండెలు ఆగినట్టే. ఇదిగో పోనీ ఒక్క మాట చెప్తా, మీ మేనమామ వడ్ల మిల్లున్నవాడే. అతడే ఇంకో సంబంధం చూసి కట్నాలిచ్చి నీ పెళ్లి చేస్తాడేమో అడుగు. అది జరగకపోతే నువ్వు ఇక ఇక్కడే పడి ఉండాల్సిందే. తల్లి వంట వసారాలోకి పోయిందే, మళ్ళీ వచ్చింది. చిన్న అత్తయ్యను ఒకసారి తీసుకురా, చెప్పేస్తే పోతుంది అంటూ అరిచింది. చిన్న కూడా అంతా వింటూనే ఉంది. దుప్పటి తీయకుండానే అమ్మో నేను కాలేజీకి పోవాలి, టైం అయిపోతుంది అని అరిచింది పక్క మీద నుంచే. సరేలేవే, నీ గోల నీది, ఓసారి అత్తయ్యకి చెప్పేసి వెళ్ళు. ఆవిడ ఇవాళ కంసాలని తీసుకొస్తా అంది. అదేమీ వద్దని చెప్పకపోతే వాళ్ళొచ్చి కూర్చుంటారు, అప్పుడేం చెప్తాం? అత్తయ్యతో అక్కడేం చెప్పకు. చిన్న రయ్యని లేచింది. అత్తయ్యకి ఏమీ చెప్పను, రమ్మంటాను అంతే అంటూ తెల్లవారులు నిద్ర పట్టక తెల్లారు 6 దాటినా లేవని చిన్న అప్పుడే మంచం దూకింది. కళ్యాణికి ఇంట్లో పేరు చిన్నాయే, అదీగాక కళ అని కూడా అంటారు. పక్క గదిలోంచి అప్పుడే చిన్న పుస్తకం చావిట్లో మంచం అడుక్కి విసురుగా పడింది. ఇదిగో నువ్వేం చెప్పక్కర్లా, నీ దారిన నువ్వు పో అని అరిచింది అక్క గది గుమ్మంలో నిలబడి. తల్లి తండ్రి మెత్తగానే చూశారు. అంటే ఏంటి? ఆవిడ అసలు మాట చెప్పేయకపోతే ఎలాగా? కంసాల్ని వెంట పెట్టుకొస్తే అప్పుడు ఎలా చెప్తాం? ఉంగరాలకో గాజులకో కొలతలు కావాలంటే ఇస్తావా? ఇవ్వవు. అప్పుడెంత సిగ్గు కంసాలి ముందు. ఇవ్వకేం చేస్తాను? ఇంకో సంబంధమే చూడమని మీరు తెగేసి చెప్పేస్తుంటే ఇవ్వక చేస్తానా? నెక్లెస్ కూడా చేయిస్తుందా? మువ్వల వడ్డాణం కూడానా? అత్తయ్య తాటాకు రకం వడ్డాణమే పెట్టుకుంటుంది. అది కాదు, నాకు మువ్వల వడ్డాణమే కావాలి. మొన్న వడ్డాణాల అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఎంత బాగుందో. అలాంటిది లేకపోతే పెళ్ళ గిళ్ళ నాకేమొద్దు, ఇక్కడే ఉంటాలండి. వింటున్న వాళ్ళు ముగ్గురు మూర్ఛలు పోయారు. తల్లే తేరుకుంది. నీకేం కావాలో నువ్వే అడుగు, అత్తయ్య పొంగిపోతూ చేయిస్తుంది. ఎప్పుడు చెప్తూనే ఉందిగా, మీ నాన్న అంటే ఆవిడకి ప్రాణం. నాన్నకి 10 ఏళ్ళప్పుడే తల్లిపోతే అప్పటి నుంచి ఆవిడే తమ్ముడిని పెంచిందటగా. తమ్ముడి కూతుర్ని కోడలుగా చేసుకుంటేనే అప్పా తమ్ముళ్ళ అనుబంధం నిలుస్తాయని ఆవిడ ముచ్చట. ఆవిడ ముచ్చట కోసం నా బ్రతుకుని నాశనం చేయండి. సిగరెట్టు కాల్చే ఫ్యాషన్ కూడా తెలవని బండవాడితో బ్రతకాలి నేను. ఇదే మాట మళ్ళీ? సిగరెట్ కాల్చాలా, బీడీలు కాల్చాలో నువ్వే నేర్చుకో. నువ్వంటే ఇష్టమైన వాడు, నువ్వు చెప్పినట్టే నడవడా? నడుస్తాడు. ఆ కుర్రాడికి లక్షలు గుమ్మరిస్తామని సంబంధాలు వస్తున్నట్టు మనకి తెలవదా? కుర్రోడు 30 ఏళ్ళ వాడు కుర్రాడేంటే? ఇదిగో ఇన్ని మాటలు ఎందుకు? నెక్లెస్లు వడ్డాణాలు కావాలంటే చేసుకో, అక్కర్లేదంటే మానుకో. తన కొడుకు ఎంతంత సంబంధాలు వచ్చినా అత్తయ్య ఏం చెప్తా ఉంది? మా తమ్ముడి కూతురుంది, రంబలాంటి పిల్ల అని ఆవిడ ఆ సంబంధాలన్నీ పొమ్మంటోంది కదా. అవన్నీ నీకు తెలుసు. మన మాట మనం చెప్పేస్తే ఆవిడేదో ఒక సంబంధం చూసుకుంటుంది. అత్తయ్య ఇంకో సంబంధం చూస్తే మాత్రం కొడుకు చేసుకుంటాడా? ఇది మరీ బాగుంది. నువ్వు కాదంటే ఇంకా పెళ్ళే లేకుండా పోతాడా? ఆస్తిపరుడికి పెళ్ళే కాదా? అప్పగారికి అంత ఆస్తి ఉంటే నాన్నకెందుకు లేదు? అన్నీ తెలిసి అడుగుతావెందుకే? అత్తయ్య గారి ఆస్తి మామగారిదని తెలియదా? మామగారు పోతే కొడుకులు కూతుళ్ళు తల్లి చెప్పినట్టే నడుస్తున్నారు. అత్తయ్యకి వచ్చిన ఆస్తి మీ నాన్నకి ఎలా వస్తుంది? మీ నాన్న సంపాదించింది ఏముంది? మట్టి. తాతగారి పుణ్యం వల్ల ఈ కొంపైనా ఉంది. కట్నాలు పోసి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళ? ఇంకా నయం, చిన్న కూడా పెళ్ళుండదా? దానికేం కర్మే, మళ్ళీ అదే అడుగుతావు. అది ఉద్యోగం సంపాదించుకుంటే దాని జీతం చూసి ఎవడైనా చేసుకుంటాడు. దాని సంగతి ఇప్పుడెందుకు లేవే? పెళ్ళి లేకపోతే నువ్వు మాత్రం పుట్టింట్లో ఎన్నాళ్ళు ఉంటావు? నూతికో గోతికో పరిగెడతావు. నాకేం అంత కర్మ లేదు. నూతులు గోతులు నేనెందుకు ఎత్తుక్కోవాలి? అత్తయ్య వస్తే నాకు కావాల్సినవన్నీ అడుగుతా. అంటే ఆవిడ కొడుకుతో నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోయినా నగలు అడిగితే ఇస్తుందా? ఆ బండోడితో కాపురం తప్పుతుందా? ఎలాగోలా ఏడుస్తాలే. తప్పమ్మా, తప్పుడు మాటలు మాట్లాడుకో. వాళ్ళు వింటే బాధపడతారు సుమా. ఏడ్చారులే, నా బాధ నాకు లేదా? వాళ్ళ బాధే కావాలి మీకు. మామయ్యని అడగమని నాన్న చెప్పాడుగా. నువ్వు అడిగితే మామయ్య ఏదైనా చిన్న సంబంధం చూస్తాడేమో. నా అంత అందగత్తకి చిన్న సంబంధమా? దాని పెళ్ళి అది చేసుకుంటే మన కులం వాడిని చేసుకోదా? అదేం మాట? మనవాడిని ఎందుకు చేసుకోదు? మన కులమే, మన మతమే. దానిగోల నీకెందుకు గాని నీ పెళ్లి సంగతి నువ్వు చూసుకో.
మన దగ్గర డబ్బే ఉంది. చిన్నకి అయితే చిన్న సంబంధం చేస్తే చెయ్యండి, నేను అలా చేసుకోను. తెల్లే అందుకుంది. అవునులే, చిన్నకి చిన్న సంబంధాలు కాకపోయినా పెద్ద సంబంధాలు వస్తాయా? గాజులు వేసుకోదు, దుద్దులు పెట్టుకోదు, అసలే చామన ఛాయ మనిషి. ఏ అందచందాలు లేకుండా బోడిమొహంలాగా ఉంటే ఉద్యోగం మాత్రం ఎవడిస్తాడు? అందంగా కనపడితేనే పనిలో పెట్టుకుంటాడు. అందుకే నేను అసలు అవేం పెట్టుకోను అనేసింది కళ్యాణి. ఆ తగువులు అలా సాగుతూ ఉండగానే కళ్యాణి చద్దన్నం పచ్చడితో తినేసి గబగబా బయటికి పోయేదాకా ఆ పంచాయతీ జరుగుతూనే ఉంది. తల్లి వంటింటి వసారాల్లోకి బయలుదేరే ముందు కోడిగుడ్డ అట్టు వేసి 4 బ్రెడ్ ముక్కల్ని 4 నేతి చుక్కలతో వేయించి అవన్నీ పళ్ళె నిండా పెట్టి పెద్ద కూతురికి అప్పజెప్పిన తర్వాత కాస్త ఉప్పుడు పిండి వండి మొగుడికి అందించింది. తను కొంతవరకు తిని అప్పుడు కూరల పనిలోకి దిగింది. ఏం కూర కావాలే అని బంగారుని అడగాలనుకుంది, కానీ ఆ పూట మనసు ఒప్పుకోలేదు. రోజు అదే అలవాటు, కానీ ఆ రోజు అలవాటు తప్పింది. కూరగాయలు కోసి పెట్టడానికైనా అది లేచి వస్తుందేమో అనుకుంది, కానీ దాని జాడే లేదు. చిన్న ఉంటే అది పుస్తకాలు పడేసి కత్తిపీట మీద కూర్చుని, చిన్న అయితే ఒక వేపున గోంగూర తుంచుతూనే తన బళ్ళో కబుర్లు చెప్తూ ఉంటుంది. నీకు ఉద్యోగం నిజంగా వస్తుందంటావా? అంత చదువా నీది అంటే, అమ్మో రాకపోతే ఎలా బ్రతుకుతాం? నాన్న పని ఎన్నాళ్ళు ఉంటుంది? దూరంగా వేరే రాష్ట్రాలకు పోతే బ్యాంకుల్లో పనులు దొరుకుతాయి అంటున్నారు తెలుసా? రాధా నేను ఎంత దూరం అన్నా పోతాం. ఏమో నాన్నకు భయంగా ఉంది. పర్వాలేదమ్మా, అంత భయపడక్కర్లేదంట. రాధ నాన్నగారు మాతో ఉంటారు, ఆయనకు అన్నీ తెలుసు. ఏమోనమ్మా, ఏ కొంప ముచ్చుతావో. ఇక్కడే ఎక్కడో దగ్గరగా పంతులమ్మ పని చేసుకుంటే చాలదా? మనకేం మేడలు కావాలా, మిద్దెలు కావాలా? బ్యాంకు పని దొరక్కపోతే ఇక అది తప్పదులే. కాలేజీ సెలవు రోజుల్లో అయితే దాదాపు వంట పని అంతా కళ్యాణిదే. కళ్యాణికి అది ఒక సరదా కూడా. కొత్త కూర ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అక్కకి నచ్చదని భయంగానే ఏదో వండినా నాన్న బాగానే తింటాడు. వంట అయిపోతే మళ్ళీ తన పుస్తకాలు తాను ముందేసు కూర్చుంటుంది. సరిగ్గా అప్పుడే రేడియో పట్టుకు రావచ్చు అక్క. ఇదిగో ఈ కొత్త పాట చూడు, ఈ కొత్త సినిమా ఇంకా మన ఊరికి ఇంకా రాలేదు. రాగానే మొదటి రోజే వెళ్ళాలి మనం. ఏ రెండో రోజు వెళ్తే? ఎప్పుడు చూసినా అదేగా. మొన్న పెద్ద బావ అలాగే అన్నాడు. పెద్ద బావ అయితే మొదటి రోజు అస్సలు వెళ్ళాడంట. చిన్న బావ అయితే నీలాగే మొదటి రోజే చూడాలంటాడంట. తమ్ముడుకున్న బుద్ధే లేదు అన్నకి. మొదటి రోజు చూస్తే అందరికన్నా ముందు మనమే చూసినట్టు చెప్పుకోవచ్చు తెలుసా? ఏమో అక్క, సరేలే. ఇంట్లో ఉంటే అక్కతో అవే వాదాలు కళ్ళకి. అక్క వడ్డాణం పిచ్చితో మాట్లాడడం ఎప్పుడూ తెలుసు చెల్లెలకి. అది అంతేనేమో, ఆడవాళ్ళకి ఆ నగలు ఉండాలేమో అని అనుకుంది ఈ చెల్లెలు కూడా ఆ రోజుల్లో. పొద్దున్న చీకటి నుంచే అక్క పెళ్లిగోల ప్రారంభమైనప్పటి నుంచి కళ్యాణిని ఒక ఆలోచన తినేస్తుంది. అక్కకు ఒక మంచి మాట చెప్పాలి. ఎప్పుడు? ఇప్పుడు ఎలాగా? సాయంత్రం అయితే? రాత్రికైతే? రాత్రికే. అక్క కాస్త బాగా వింటుంది. దానికి నగలే ఇష్టం, కానీ బావ ఇష్టం లేదు. ఆ నగలు పిచ్చిపోతే అదే చెప్పాలి. 2 నెలల కిందటే ఒక లెక్చరర్ అమ్మగారు క్లాస్లో పాఠాల్లో లేని చాలా వింత విషయాలు చెప్పింది. అప్పటి నుంచి ఆ వింతల్ని అక్కకు కూడా చెప్పాలని చెల్లెలికి ఉంది, కానీ ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయనే లేదు. కానీ ఇప్పుడు తప్పకుండా చెప్పాలి అని అనిపిస్తోంది. ఇప్పుడు కాదు కానీ రాత్రికైతే తప్పకుండా చెప్పాలని గట్టిగా గుర్తుపెట్టుకుంది. ఆ రాత్రి అది జరిగింది. అక్క, ఆడవాళ్ళని మగవాళ్ళు తమ కంట్రోల్లో ఉంచుకోవాలని ఆడవాళ్ళకి నగల పిచ్చి పెట్టారంట. ఆడవాళ్ళ చేతులకి గాజులు, కాళ్ళ కడియాలు, మెళ్ళో కంటెలు అవన్నీ అందుకేనట. ఆడవాళ్ళు ఎటన్నా పోతుంటే ఆ నగలన్నీ చప్పుళ్ళు చేస్తాయట. అప్పుడు మగవాళ్ళకి తెలుస్తుందని అంట. అదంతా ఖచ్చితంగా అలాగే అవునో కాదో కానీ ఆడవాళ్ల నగలన్నీ తప్పులే అని చెప్పారక్క. ఇంకా చెప్తా అంటూ చెల్లెలు ఆవేశంగా మొదలుపెట్టింది. ఏడ్చావులే, మగాళ్ళకి నగళ్ళు ఉండవా? ఉంగరాలు ఉంటాయిగా అంది అక్క. అది కాదక్క, అసలు మాట విను. మా లెక్చరర్ గారు చాలా నగల గురించి చెప్పారు. అదంతా చెప్తుంటే నేను నా చేతికి గాజులుంటే అవన్నీ తీసేశాను. ఆ రోజు క్లాస్కి ఉషా రాలేదు. ఆ మర్నాడు దానికి చెప్తే దానికి 2 ఉంగరాలు ఉన్నాయి, వాటిని లాగేసింది. దుర్గ మాత్రం నేను గాజులు తీస్తూ ఉంటే వాటిని తనకిచ్చేయమంది.
ఇవ్వకూడదని ఆ తర్వాత వాటిని బద్దలు కొట్టేశాను. కానీ నా చేతుల్లోంచి అదే వాటిని లాగేసుకుంది. అక్క, నువ్వు వడ్డాణం అంటావెందుకు? అది బరువు కాదక్క. బరువు అయితే నువ్వు మోయొద్దులేవే, నీకు అసలు ఎవడు చేయిస్తాడులే. గాజులే తీసేశాను, వడ్డాణమా? దాన్ని ఎవరైనా ఊరికే ఇచ్చినా ముట్టుకోను. నాకైతే అన్నిటికన్నా వడ్డాణమే ఇష్టం. అది లేకపోతే ఆడదానికి ఏమందం ఉంటుంది? అక్క, ఇప్పుడు వడ్డాణాలు లేకపోయినా ఇప్పుడు కూడా నిన్ను అందరూ అందంగా ఉంటామని అంటారు కదా. అవును, వడ్డాణం కూడా ఉంటే అందం ఇంకా పెరుగుతుందా లేదా? ఆ రోజు ఎప్పుడూ లేనంత శాంతంగానే అక్కా చెల్లెళ్ళ మధ్య వాదాలు జరిగి చివరికి కళ్యాణి నోరే మూతపడిపోయింది. ఒక ఇంట్లో ఒక పిల్ల, ఆడో మగో, పుట్టి పెరుగుతోంది అనుకుందాం. ఆ పిల్ల పుట్టి ఏడాదే అయితే ఆ పిల్ల నడతని పరీక్షించలేం. ఏడాది పిల్లకి ఏ నడత ఉంటుంది? 2 ఏళ్ళో 3 ఏళ్ళో అయితే 3 ఏళ్ల పిల్ల నడత ఎలా ఉంటుందో ఆ పిల్ల తల్లి తండ్రి ఎలాంటి పెంపకం దారిలో తప్పకుండా తెలిసిపోతుంది. ప్రతి పిల్లకి పసితనం నుంచే ఏదో ఒక చరిత్ర ఉంటుంది. లావణ్యకి కళ్యాణికి తల్లిదండ్రులు ఒకరే అయినా లావణ్య చరిత్రకి కళ్యాణి చరిత్రకి చెప్పుకోవలసినంత తేడా ఉంది. లావణ్యకి పుట్టగానే ఆ పేరు లేదు. కానీ పుట్టినప్పుడు అది చిట్టి బుజ్జి తెల్లటి బొమ్మ. తండ్రి తెలిపైనా తల్లి నలుపే. తల్లి కడుపున తెల్లటి బొమ్మ ఎలా తయారైందో తల్లికే ఆశ్చర్యం, తండ్రికి అర్థం కాని ఆనందం. ఆ తెల్లటి బొమ్మకి ఏడాది నుండి 2వ ఏడు సాగుతుంటే అది ఉత్త బొమ్మ కాదని రంబో, మేనకో, శకుంతలో ఏదో చిట్టి అప్సరస అని అందరికీ వింతే. అందరికీ నచ్చేది అందం. తెల్లటి బొమ్మకి 2వ ఏట్లోనే బయటపడింది. చేపల్లాంటి కళ్ళు అన్నారు, శిఖరంలాంటి కోటేరు ముక్కు అన్నారు, గవ్వల్లాంటి చెవులు అట, తాంబూలం నమిలినంత ఎరుపు పెదవుల మీద, జుట్టుని చెప్పక్కర్లేదు, నొక్కులు గిరిజాలు అన్నారు చూసిన వాళ్ళందరూ. 2వ ఏటి దాకా అది చిట్టి బుజ్జి గస్త బంగారి అయ్యే. కానీ మేనమామ 2వ ఏట మళ్ళీ చూసి దీనికి తగిన పేరు పెట్టాలర్రా, నేను ఆలోచించాను లేండి. లావణ్యంతో నిండిన దీని ఒళ్ళు, దీన్ని లావణ్య అందం. లావణ్య అంటే చక్కని అందగత్తె అని అర్థం వస్తుంది. దీనికి లావణ్య పేరు సరిగ్గా సరిపోతుంది అని తేల్చేశారు. ఆ మేనమామ మాటకి ఈ చెల్లెరు గారు ఇంటో తిరుగుండదు. అతడు బియ్యం వ్యాపారి, చిన్న వడ్ల మిల్లు యజమాని. ధనంలో పీకల దాకా మునిగిపోయి లేడు, కానీ ధనంలో పాదాల దాకా మునిగి ఉన్నాడు. 2 ఏళ్ల లావణ్యకి పెద్ద అందగత్తగా పేరు వచ్చేసింది. పిల్లని చూస్తే ముచ్చటగా ఉంటుంది. ఆరంగే అందరికీ ఎక్కువ నచ్చుతుంది. మేనత్త ఆనాటి నుంచి ఒకటే పాట, ఇది నా పెద్ద కోడలే ఇది అంటూ. అప్పుడు ఆ పెద్ద కొడుకి 12వ ఏడు నడుస్తోంది. నేనిక చిన్న కోడల్ని వెతుక్కోవాలమ్మా అంటూ ఉండేది ఆవిడ ఆనాటి నుంచి. తల్లిదండ్రుల చేతుల్లో లావణ్య రాకుమారిలాగా అయిపోయింది. ఆ రాకుమారి తండ్రి అక్కగారి మాటలకు నవ్వేవాడు. ఇప్పుడు ఉన్న నీ మాటలు రేపు ఉంటాయా? ఎవళ్ళెవళ్ళో కట్నాలు గుమ్మరిస్తారని వస్తారు నీ దగ్గరికి. నీ పిల్లాడు డాక్టరో ఏదో అవుతాడు, అప్పుడు నీకు మేము కనపడతామా అని అక్కగారు ముందే నవ్వేవాడు. ఆ అక్కగారు అలాగంటావా? సరే, నువ్వే చూడు, నువ్వే తప్పించుకుంటావేమో నీ అందగత్తె కూతుర్ని. ఏ జమీందారుకో 4వ పెళ్ళంగా ఇస్తావేమో, కానీ నా కొడుకే నీకు పనికి రాకుండా పోతాడేమో. చూద్దాంలే ఎవరెలా మారతారు అనేసి ఆవిడ లేచిపోయి నవ్వుతూ వెళ్ళేది. అందగత్తె తల్లి అయితే మా చిట్టి తల్లికి ఇప్పుడే పెళ్లి సంబంధం కుదిరిపోయిందమ్మా అంటూ ఇరుగు పొరుగులతో నవ్వుతూ చెప్పుకునేది. ఆ అందగత్తె తల్లిదండ్రులు ఇక పిల్లలే వద్దు అనుకున్నారు. నాకే ఉంది, తాతల నాటి పాత కొంప తప్ప ఈసారి మగపిల్లాడు పుడితే వాడిని ఎలా చదివిస్తాం? ఆడపిల్ల అయితే దానికి ఎలా పెళ్లి చేస్తాం? ఈ రోజుల్లో ఒక్క బిడ్డతోనే అందరూ సరిపెట్టేసుకుంటున్నారు. చేతుల్లో చిల్లి గవ్వలేని వాళ్ళకి 4-5 సంతానమా? మనకి 2వ బిడ్డైనా వద్దు అంటూ చెప్పుకునేవారు ఆ భార్యాభర్తలు. అంతంత ముచ్చటగా చెప్పుకునే రోజుల్లోనే ఆ భార్య గర్భంలో కొత్త శిశువు నిద్రపోతోందని ఆ భార్యకి అర్థమే కాలేదు. నెలసరి ఆగిపోయిందని ఆవిడ 3వ నెలలో కానీ గ్రహించుకోలేదు. గ్రహించుకున్నాక కూడా అది ఎందుకో అలా జరిగి ఉంటుందని అదో నిబ్బరం. నాకు ఎప్పుడూ అంతేలే అని భర్తగారితో సిగ్గుపడుతూ చెప్పింది.
5వ నెలలో అసలు రహస్యం తెలిసింది. అప్పుడు కానీ ఆ మాట భర్త చెవిలో వెయ్యలేకపోయింది. ఆ భర్త ఆ మాట విని ఒకటే కంగారు పడ్డాడు. వెంటనే బావమరిదికి కబురు పెట్టాడు. ఆ పెద్ద మనిషి అంతా విని దానికే ఉందిలే, ఈ రోజుల్లో అబార్షన్ తెగ చేసేస్తున్నారు అన్నాడు. కానీ మళ్ళీ తేరుకున్నాడు. పోనీ ఈ ఒక్కసారికి ఉండనిస్తే ఆడో మగో ఎవరు పుట్టినా అక్క చెల్లెలో అక్క తమ్ముడో ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు వాళ్లే సాయం కదా. పెద్దవాళ్ళం మనం, వాళ్లతో పాటు ఉంటామా, అందరం పోతాం అంటూ తను అబార్షన్కి సలహాకి తనే ఎదురు తిరిగాడు. ఈ వ్యాపారి ఒక్కోసారి మంచి మాటలు కూడా మాట్లాడతాడు ఆశ్చర్యంగా. అందగత్తే తల్లికి అది నచ్చలేదు. అన్నతో మాట్లాడడానికి సిగ్గుపడి తన ఆలోచన తన ఆడబిడ్డకు చెప్పుకుంది. ఆ ఆడబిడ్డకు అప్పటికే 4 పిల్లలు. భర్త పోయాడు, కానీ లేకపోతే పిల్లల లెక్క పెరిగేదే. ఆవిడ అయ్యో అయ్యో అంటూ నెత్తి నోరు బాదుకుంది. దేవుడిస్తేనే పిల్లలు పుడతారు, వాళ్ళు పుట్టకపోతే మన తప్పు కాదు, కానీ పుడితే మన తప్ప. కడుపులో పెరిగే వాళ్ళని చంపుకుంటావా? అవ్వా, ఎంత పాపం! అంత భయమా నీకు? పోనీ ఆ పిల్లని నాకు ఇచ్చే, నా దగ్గర పెంచుకుంటాను, నేనే చదివిస్తాను, నేనే పెళ్లి చేస్తాను, నీకు భయాలు ఎందుకు అంటూ వరుసగా వారం రోజులు చెప్పుకొచ్చింది, సతాయించింది. ఆలోగా ఆవిడకి తెలియకుండానే ఏదో సాకుతో డాక్టర్ అమ్మ దగ్గరికి పోతే ఆ డాక్టర్ అమ్మ ఇప్పుడు కుదరదు, 5వ నెల కూడా దాటిపోయింది, పెద్ద బిడ్డకి 5 ఏళ్ళు నిండకపోతే 2వ బిడ్డ లేకుండా చేసుకోకూడదు, అయినా ఇప్పుడు అబార్షన్ కుదరదు అంటూ నిబంధనలు చెప్పింది. ఆవిడ అలాంటి డాక్టరమ్మ ఈ రోజుల్లో లేదేమో, కానీ ఆ రోజుల్లో నిజంగా ఉంది. దానికి సాక్ష్యం ఆ తల్లి కడుపులో శిశువే. గర్భవతి కళ్ళ నీళ్లతోనే ఇంటికొచ్చింది. ఇంకా ఏవైనా ఉపాయాలు ఉన్నాయేమోనని వీళ్లతో రహస్యంగానే వాకప్ చేయించిందే కానీ ఏ ఆశ కనపడలేదు. సరేలే పోనీ ఈ ఒక్కసారితో అని భర్తగారు ఓదార్చడంతో ఆ సమస్య అప్పటికి తీరింది. వద్దొద్దు అనుకుంటూ ఉంటే 2వ పిల్ల పుట్టేసింది. అయితే తల్లి భయపడ్డంతా అయింది. ఈ పిల్ల తెల్ల పిల్ల కాదు, తల్లి పోలికే, నలుపు కాదు కానీ నలుపులోకే లెక్క, చామన ఛాయ అందరూ అన్నారు. అయినా అది నల్ల రంగే అని కూడా అన్నారు. బంగారంతో పోలిస్తే దీని అందచందారులే వేరు అన్నారు 2వ పిల్ల పుట్టి వారం కూడా దాటకముందే దాని అందచందాలు లెక్క వేస్తూ. ఆ వారం రోజులకే ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరూ కలిసి, అబ్బే అదెక్కడా ఇదెక్కడా, దాని కాలిగోటికి కూడా ఇది పనికిరాదు, అది తెల్లక్క ఇది నల్లక్క అనేయడమే. నల్లక్క అమ్మ వదినగారి ముందు కళ్ళ నీళ్లు కారుస్తూ, ఇదేంటి వదిన, పెద్దది ఎలా పుడితే ఇది ఎలా పుట్టింది అంటూ కళ్ళు తుడుచుకునేది. ఆ వదినగారికి ఈ మరదర్ గారి ఏడుపు చూసి ఒళ్ళు మండిపోయేది. నీకేం పిచ్చా, పిల్ల పండులా ఉంటే నీకేడుపా, నువ్వు నల్లగా లేవు, కాకి పిల్లకి కాకి ముద్దు అంటారు, నీ పిల్ల నీకు ముద్దు కాదు, అయితే నాకు ఇచ్చేయి, నేనే పెంచుకుంటాను అంటూ చివాట్లు పెట్టేది. ఇరుగు పొరుగు చమత్కారి అందగత్తెలు, వదినా నీ పెద్ద కూతుర్ని ఎవరైనా ఎగడేసుకుపోతూ ఉంటాడు, కానీ ఈ నల్లక్కని ఎవ్వడూ కట్టుకోడు, పిల్లలేని పేదవాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసామంటే వాళ్ళు బాగానే పెంచుకుంటారు అంటూ సరసాలాటలు సాగించారు. ఈ సుందరాంగుల్లో సగం మంది నల్లక్కలే, అది వాళ్ళకి తెలుసు. పిల్ల తల్లి ఈవిడ పేరు చెప్పుకోనే లేదు కదా, నాగమ్మే. ఈ నాగమ్మ కళ్ళ నీళ్లతో, మాకన్నా పేదవాళ్ళు ఎవరున్నారమ్మా, ఎవరికో ఎందుకు, మా ఆడబిడ్డకిస్తే కళ్ళకద్దుకుని పెంచుకుంటుంది అంటూ అందరికీ జవాబు చెప్పింది. ఒక నెళ్ళాళ్ళు నడిచేటప్పటికి కన్నతల్లికి నల్లపిల్ల మీద కూడా మమకారం వంటిదేదో కాస్త పుట్టుకొచ్చినట్టే అయింది. నేనేమన్నా తెల్లటి తెలుపా, అయినా నా మొగుడేమన్నా నన్ను దూరం చేశాడా, అలాగే దీనికి ఎంత మంచివాడు దొరుకుతాడో అనడం మొదలుపెట్టింది. అవునులే, నల్లక్క అదృష్టం ఎలా ఉందో మనకేం తెలుస్తుంది అని ఆ నల్లక్కకే వంతు పాడారు. తండ్రి అయితే పుట్టిన పిచ్చిమొహం మీద అన్ని మాటలు ఎందుకు, దాని దారి నాదే బతుకుతుందిలే, మనం ఉన్నా లేకపోయినా దీన్ని తోడబుట్టిందే చూసుకుంటుంది. అవును, ఇద్దరున్నారంటే ఒకళ్ళకొకళ్ళు ఉంటారు అని చెప్పుకుంటూ సేద తీరాడు. తోబుట్టువులు అని చాలాసార్లు అనేవాడు. కొత్త పిల్లకి 2వ నెల దాటుతుంటే మేనమామ వచ్చాడు పిల్లని చూడాలని. రాగానే అడిగాడు, పెద్దదాని పోలికేనా, తెలిపేనా, ఏదో శాస్త్రం చెప్పినట్టు అడిగావు, ఒకళ్ళ పోలికలు ఒకళ్ళకి వస్తాయా అంది వచ్చిన పెద్ద మనిషితో చెల్లెలు నాగమ్మ. ఏ తెలుపు రంగు కాదా కొంపదీసి అన్నాడు అతగాడు.
వడ్ల మిల్లు యజమాని బియ్యాన్ని వెన్నెలంత తెల్లగా ఆడించి వాటిని అందం పేరుతో ఎక్కువ ధరతో అమ్మించే గడుసు వ్యాపారి. పిల్లని చూడాలని వచ్చిన అన్నతో నాగమ్మ, అది ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి నిద్రకు పడిందిలే, ఇంకెప్పుడైనా చూద్దు గాని అనేసింది. అన్నగారికి అర్థమైంది పిల్లని చూపించడానికి చెల్లెలు సిగ్గుపడుతోందని. పెద్ద పిల్ల చేతిలో బిస్కెట్ ప్యాకెట్ పెట్టి, సరేలే నాకు పని ఉంది తర్వాత వస్తాలే అనేసి లేచి వెళ్ళిపోయాడు. అంతేగాని నిద్రపోయే పిల్లని చూడకూడదా అని అనలేదు. అలా పోయినవాడు 6వ నెలలో కానీ కొత్త పిల్లని చూడలేదు, చూసి నోరు విప్పలేదు. కొత్త పిల్లకి నల్లపిల్ల పేరు పడిపోయింది. దీనికి వారం రోజుల్లోనే పేరు పెట్టేశారు, కళ్యాణి. అది నాయనమ్మ పేరు కళ అని అంటుంది. మేనత్త ఆ పేరుతో తల్లిని తలుస్తుంది. చిట్టి కళ్యాణి నల్ల రంగు, దాని దురదృష్టం అందరూ తేల్చేశారు. అందరూ అనుకుంటారు కానీ కన్న తల్లి అలా అనుకుంటుంది. తన నల్ల రంగు తను పెట్టుకుని తనకు మంచి మొగుడే దొరికాడు కాబట్టి తన అదృష్టవంతురాలే. నల్ల కూతురికి తనకున్నంత అదృష్టం ఉంటుందా అని తల్లికి సందేహమే. అది సందేహమే కానీ ఆందోళన కాదు. ఏమో దాని కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, దాని పాటలు అదే పడాలి, ఎవరేం చేయగలరు అని సరిపెట్టుకుంది. ఆడపిల్లకి మంచి మొగుడు దొరికితే అదృష్టం, వాడెవడో కానీ దొరక్కపోతే దురదృష్టం. కళ్యాణి మీద సానుభూతి కురిపించే మనిషి మేనత్త అయిన రత్తమ్మ ఒక్కతే. చిన్నపిల్లని నా చిన్న కొడుకు చేసుకుంటాలే అని ఒకసారి, కానీ మళ్ళీ అక్కా చెల్లెళ్ళని అన్నాదమ్ములు చేసుకోకూడదు అంటారమ్మా. అయితే ఒకలా చేద్దాం, దీని పెళ్లి గురించాక మీ బెంగ, పెద్దదాన్ని ఎవరో ఒకరు చేసుకుంటారు కాబట్టి ఈ నల్ల చిట్టి పిల్లని మా పెద్దాడిగా చేసుకుంటాను అని నవ్వింది. అలాగైతే వాళ్ళ వయసులో 12 ఏళ్ల తేడా ఉంటుంది మరి అంటూ విచారించింది కూడా. చిట్టి కళ్యాణికి నల్లక్క పేరు స్థిరపడిపోయింది. అలా అనకండి అని తల్లి ఎవరితోటి అనదు, పైగా నవ్వుతుంది. కళ్యాణికి 3వ నెల జరుగుతుంటేనే దాని పెళ్లి కబుర్లన్నీ రోజు సాగేవి. పిల్లకి ఏడాది నిండి దాని రంగు కాస్త తెలుపు వైపుకు తిరిగే నాటికి ఆ పెళ్లి కబుర్లు వెనకబడ్డాయి. ఒకసారి మేనత్త ఇంకో మాట అంది. అదే మళ్ళీ అంది, ఈ చిన్నపిల్లని మా చిన్నోడికే చేసుకుంటా, పెద్దవాడికి బయట సంబంధం చూస్తాలే అని. అది నాగమ్మకి నచ్చింది. చిన్నదాన్ని మేనత్త ఒప్పుకుంటే పెద్దదాన్ని ఎవళ్ళో ఒకళ్ళు చేసుకుంటారు, ఇద్దరి సమస్య తీరుతుంది. అయినా నవ్వి, ఊరుకో వదినా, 16 ఏళ్ల నాటి మాట కదా అని నవ్వేస్తూ ఉండేది. తల్లి ఏడాది నిండని చిన్నపిల్లకి పాలు ఇవ్వడానికి ఒళ్ళో పడుకోబెట్టుకుంటే చాలు, 3 ఏళ్లకే ఇంకా నిండని పెద్ద చిన్నదాన్ని కిందకు తోసేసి వేరే కార్యం చేసేది. తల్లి పెద్ద పిల్లని కేకలయ్యదు, నవ్వులతోనే చెప్పాలని చూస్తుంది. తప్పమ్మా, తప్పు కాదు, నీ చెల్లెలిది, పాలు తాగకపోతే చచ్చిపోదు, నువ్వు తాగలేదు పాలు అంటూ దానికి బోధించాలని చూస్తుంది. అది 116వసారి అయినా సరే పెద్దదానికి ఆ మెత్తని బోధనలే అలవాటు. ఎలాగైనా సందు చేసుకుని పెద్ద పిల్ల చిన్నదాన్ని ఒక్క దెబ్బ వేసినా వేస్తుంది. చిన్నదానికి పాల మత్తులో ఆ దెబ్బ అంటనే అంటదు, పాలు తాగుతూనే నిద్రలోకి పడిపోతుంది. తర్వాత గుడ్డ ఉయ్యాల్లోనే దానికి వెచ్చగా నిద్ర. అక్కగారు 2 ఏళ్ల పాటు ఊగిన చెక్క ఉయ్యాలని ఎవళ్ళో కావాలని అడగగానే అమ్మేశారు. ఎప్పుడో తల్లి కడుపులో ఈ శిశువు పెరుగుతుందని తెలియక ముందు కాదు, తెలిసిన తర్వాతే అది ఎలాగా గర్భస్రావంతో నేల కురుస్తుంది అనే నమ్మకంతో. ఆ ముచ్చట జరగలేదు కాబట్టి చిన్నదాని నిద్రకి పాత చీర ఉయ్యాలయ్యి తప్పనిసరి అయింది. ఆ పాత చీర ఒక్కసారి ఎప్పుడో చప్పున చిరిగి పీలికలై అందులో నుంచి చిన్నది కెవ్వున అరుస్తూ కిందకి సగం జారింది కూడా. దాన్ని నేల ఆకర్షించపోయింది కానీ ఆ నేల శక్తి చీర ఉయ్యాల ముందు ఓడింది. చీర ఉయ్యాల పీలికలైతే మాత్రం ఇక అప్పుడు చెక్క ఉయ్యాలే కొంటారు. దీని తర్వాత ఆ చెక్క ఉయ్యాల్లో ఇంకెవరు ఊగుతారు? 3-4 ఏళ్ల పెద్దపిల్ల గిరిజాల జుట్టుకి పూట 2 జడలు, రిబ్బన్లు, చెంపపిన్నెలు, జడ మీద చామంతి పువ్వు లేదా బంతి పువ్వు, అప్పుడప్పుడు పూల జడలు. చిన్నదానికి ఏడాది దాకా గుండు, ఆ తర్వాత నుంచి పొట్టిగా క్రాఫు. దీని జుట్టు అరంగుళం అంత పెరిగితే చాలు ఆ జుట్టుకి తండ్రిగారు కత్తెర రుచి చూపించేవాడు. ఈ చిన్నదానికి క్షవరం జరిగిన ప్రతిసారి మేనత్ అయితే, అవ్వ ఆడపిల్లకి క్షవరాలు చేస్తారా, నుదురు దగ్గర చిన్న జడ అల్లి ఊలుముక్కతో కృష్ణుడి జడ కట్టాలి, ఈసారి నేను అల్లుతానుండు అని గోల పెడుతూనే ఉంటుంది. ఆ పిల్లకి జడ అల్లాలని చూస్తే జుట్టే అందదు.
పిల్లల తల్లి నవ్వుతూ, అమ్మో 2 పిల్లలకి జడలంటే వారం వారం తలలు రుద్దుళ్ళు పెద్ద పని వదినా అనేస్తుంది. ఏమిటి 2 పిల్లలకు తలంటూ పెద్ద పనా? నేను 4 పిల్లలకి రుద్దేదాన్ని కాదు, నువ్వు ఎరగవులే. అయితే పెద్దదానికి కూడా కత్తిరించండి, 10 ఏళ్ల తర్వాత 2కి జడలు పెట్టొచ్చు అంది మేనత్త. ఆ పిల్లల తండ్రి ఒప్పుకోడు. పెద్ద తల్లి జుట్టు నొక్కులుగా ఉంటుంది, అవన్నీ కత్తిరిస్తే మళ్ళీ అట్లాగే వస్తాయో రావో అని అతని భయం. అంటూ కూతురు అందమంతా పోతుందేమోనని వణికిపోతూ అనేస్తాడు. మేనత్త ఊరుకుంటుంది. చిన్నదాని జుట్టుకి కొత్త కత్తిరింపులు జరిగినప్పుడల్లా అటు ఇటు ఆ వాదాలే సాగి పిల్లల మేనత్త విసుక్కునేది. చాలెద్దురు మీరు మరీను అనడంతో ఇవి ఇక ఆగుతాయి. ఆ రోజుల్లో మేనత్త కూతుళ్ళు జయ, విజయ ఇంకా స్కూల్కి తిరుగుతున్న వాళ్లే. అప్పుడప్పుడు మేనమామ ఇంటికి పరిగెత్తుకొచ్చి చిన్నాన్ని ఎగరేసి ఎత్తుకుంటూ కాసేపు మోస్తూ తిరిగి దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోతూ ఉంటారు. తర్వాత తల్లో తండ్రో వెళ్ళి తెచ్చుకుంటేనే ఆ చిన్న ఇంటికి చేరుతుంది. అప్పటికి అక్కడే అన్నం తినేసి, అసలు అందగత్తెకి అన్నం ఎలా వడ్డించాలో వాళ్ళ అమ్మకి బాగా తెలుసు. ఉడికిన అన్నంలో గెరట పెట్టి మధ్యలో మెత్తమెత్తగా ఉన్న అన్నమే తీస్తుంది. గిన్నెలో పక్కకు అంటుకొని గట్టిపడిన దాన్ని కానీ, గిన్నెకి అడుగున ఎండిన దాన్ని కానీ అరచెయ్యంత గట్టి అన్నం పెళ్ళని పళ్ళెంలో పెడితే అందగత్తె ఇంక గొంతులే కయ్యమంటుంది. పళ్ళెం తోసేస్తుంది. నాకొద్దు అనేసి లేచిపోతుంది. ఆ వీరత్వం ఏ వయసులో? 4 ఏళ్ల వయసులో. మధ్యాహ్నం పూట అన్నాలైతే అన్నం తపేళాలో మిగిలి ఉన్న అన్నం తపేళ అడుక్కి పక్కలకి అంటుకుపోయి ఎండిపోయి చల్లారిపోయి ఉండక తప్పుతుందా? ఆ అట్టలు కట్టిన అన్నాన్ని ఊడదీసి 4 నీళ్ల చుక్కలు జిమ్మి పొయ్యి మీద వెచ్చబెట్టి 4-5 ఏళ్ల జ్యేష్ఠ కుమార్తె పళ్ళెంలో పెట్టపోతే అదేనా అని ఆ కుమార్తె కేకలు పెట్టింది అంటే ఆ 30 ఏళ్ల కన్నతల్లి ముచ్చటే ఓసిని దుంపదెగా. ఇప్పుడు ఏం తింటావే మరి? సరేలే, కాసేపు గవ్వలాట ఆడుకో, ఉప్మా చేసి పిలుస్తాలే. చిన్నా, ఈ అన్నం అక్కకు వద్దంట, దానికి అలాంటిది నచ్చదమ్మా. చెప్తే వింటుందా పెడుతుందా? ఆ అన్నం నువ్వే తినేయమ్మా, చింతకాయ పచ్చడి కలుపుతాను. ఏ మాట చెప్పినా వింటావు నువ్వు, నీ దారే వేరు అంటూ పెద్ద కూతురికి పనికిరాని ఆ గట్టి అన్నాన్ని చిన్న కుమార్తెకు పెడుతుంది. ఆ పూటతో తగు తేలిగ్గా ముగుస్తుంది. అసలు తగువేంటో అర్థం కాకుండానే 3 ఏళ్ల చిన్న పచ్చడన్నం నేతి చుక్కలతో కమ్మగా తినేస్తుంది. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ఏ పిల్లకైనా ఏది ఒప్పో, ఏది తప్పో, ఏది మంచో, ఏది చెడో ఒక్కసారైనా మందలిస్తూ చెప్పక్కర్లేదా? ఇలా ఉండు, అలా ఉండకు అని బోధించక్కర్లేదా? పిల్లలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తల్లిదండ్రుల నుంచి గాక గాలిలోంచి నేర్చుకుంటారా? అసలు ఆ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలకి ఏం నేర్పాలో ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? వాళ్ళ వయసులు పెద్ద వయసులే. ఆ వయసులైనా దేనిని వాళ్ళకి నేర్పవా? తపేళాకి అంటుకోకుండా అన్నం ఉడుకుతుందా? గడ్డ కట్టిన అన్నాన్ని చిదుపుకొని కూరలతో కలుపుకొని తినలేమా? తింటే తిను, లేకపోతే లేదు, పస్తు పడుకో అని తల్లి ఒక్కసారైనా ఒక్క కేకైనా మందలించి ఉంటే ఆ పెద్ద పిల్ల ఆ రకంగా పేట్రేగిపోతూ తయారవుతుందా? అది పిల్ల తప్ప, తల్లి తప్ప? పిల్లల పెంపకాలకి దారి తెన్ను ఉండదా? పెద్ద పిల్ల అయితే మాట వినదా? చిన్నపిల్లే ఆ మాట వింటుందా? అస్తమాను పిల్లల ముందు అది వినదమ్మా, నువ్వే వింటావు, దానికి నచ్చదమ్మా, నీకే నచ్చుతుంది అంటూ ఆ పిచ్చి మాటలు వాగడానికి ఆ తల్లికి బుద్ధి జ్ఞానం ఉండవా? ఒక పక్క పిల్ల మేనత్త సాధిస్తూనే ఉంటుంది, పిల్లల్ని ఎలా చూడాలో బోధిస్తూనే ఉంటుంది. మేనత్త గారింట్లో ఎప్పుడు కోడి కూరలు, రొయ్యల కూరలు, ఇంకా చాలా రకాలు దాకల కొద్దీ తయారవుతూనే ఉంటాయి. మేనత్త కూతుళ్లలో జయో విజయో మూతల గిన్నెలతో వీళ్ళింట్లో 4గురికి 2 పూట్ల సరిపోయేంత కొత్త కూరలు పట్టుకొస్తూనే ఉంటారు. అసలు అక్కడ ఏదో తాజా కూర తయారీ జరుగుతూ ఉంటేనే ఆ కమ్మటి కబురు ఈ ఇంటికి అందుతూనే ఉంటుంది. ఇక్కడ కూర తయారీ ఆగుతుంది ఆ పూటకైనా. చిన్నాకి నడక వచ్చేసిందంటే దాని నడక ఎప్పుడు అక్కవైపే. అక్క పొయ్యి వసారాల్లో ఉంటుంది. నాన్న పగలంతా ఇంట్లో ఉండడు. తప్పటడుగుల చిన్న తన అడుగులు అక్కవైపే వేస్తుంది. అక్క శుద్ధముక్కతో నేల మీద అడ్డదిడ్డ గీతలు గీసి తనకు చేతగాని గవ్వలాట కోసం గవ్వలు ఎగరేస్తూ ఉంటుంది.
చిన్న పాలు తాగే వయసు నుంచే వింటూ ఉంది. అక్కా చెల్లి తెల్లక్క నల్లక్క ఆ భాష ఆనాడే వచ్చేసింది. గవ్వలు అటో ఇటో ఎటో పోతే అక్క అరుస్తుంది చిన్న మీద. ఒసే మొద్దు, అది తీసుకురా, ఈ గవ్వ పట్టుకురా, తొందరగా రావే, తొందరగా పట్టుకురా. కేక మీద కేక. చిన్నకి ఆ మాటలు అర్థం కావు. దానికి ఇంకా మాటలే రావడం లేదు. 4 ఏళ్ల అక్క సైగలతో, అరుపులతో, కేకలతో చెల్లెలకి దూరంగా పడ్డ గవ్వల వైపు చూపిస్తుంది. తను మాత్రం లేవదు, కదలదు. చిన్నకి వారం 10 రోజుల్లో గవ్వల్ని పట్టుకోవడం వచ్చింది. 2-3 గవ్వలు ఒకచోటే ఒకదాన్ని ఒకటి కరుచుకొని పడి ఉంటే చిన్న తెలివిగా ఒక్క గవ్వే పట్టుకుని అక్క దగ్గరికి పరిగెత్తుతూ తెచ్చిపడేస్తుంది. 4 ఏళ్ల అక్కకి బాగా కోపం వచ్చేస్తుంది. చిన్నాని లాగి పట్టుకొని దబదబా చరుపులేసి అవి కూడా తీసుకురా అనే అరుపులతో చేతులు జాడిస్తుంది. చిన్న ఏడుస్తూ అటు బయలుదేరి ఎందుకు బయలుదేరిందో మర్చిపోతుందేమో, వెనక్కి రాదు. గవ్వల్ని తన్నుకుంటూ కాసేపు అడుగులేసి ఎక్కడో అక్కడ నేల మీద పడి అక్కడే నిద్రపోతుంది. చిన్నాకి పరుగులెత్తడం బాగా వచ్చాక అక్కకి తోక అయిపోయింది, బంట అయిపోయింది. ఆ ఇంట్లో ఆ అక్కకి 1 కాదు 3 బంట్లు. అక్క గవ్వలాటల్లో చింతపిక్కలాటల్లో మునిగిపోయి ఉంటే దూరంగా పోయి వాటిని పరుగులతో ఏరి తెచ్చి అక్క మీద విసరడం చిన్న పని. చిన్న ఆట అక్క అని పిలుస్తూ ఆ పిలుపులతో అక్క చుట్టూ తిరగడమే చిన్నకి కాలక్షేపం. ఆ పక్కనే అమ్మ ఉన్నా నాన్న ఉన్నా తను మాత్రం అక్కవైపే. అక్క పెద్ద కుమార్తెకి బోధనలు చెయ్యదని కాదు, చేస్తుంది. కానీ సుతారంగా, అతి సుతారంగా, మహాసుతారంగా, కొమ్మల మీద పెట్టెలు కూసినట్టు. అస్తమాను దాని కొట్టకమ్మా, అది నీ చెల్లె, దానికి గవ్వలాట నేర్పు, ఇద్దరు ఆడుకోండి అంటూ ఆ బోధ. పెద్ద కుమార్తెకి వారానికి ఒక్కసారే జరుగుతుంది. చిన్న వీపు మీద బంగారు వేసిన 7 చరుపులకు ఒక్కసారే బంగారికి ఆ బోధ. అయినా పెద్దది కయ్యని అరిచి అది నన్ను గిల్లుతోంది తెలుసా అనేస్తుంది. అమ్మకి నువ్వు అది చిన్న పిల్ల, అది గిల్లిందా, నోరు తెరిస్తే అబద్ధాలే, నువ్వు అబద్ధాలు ఆడితే దేవుడు చూస్తాడు తెలుసా అంటుంది. దేవుడా అంటూ పెద్దది గదిలో అన్ని పక్కలా చూసి దేవుడేడి అంటుంది. తల్లి పక్కన నవ్వి పక్కింటి ఆవిడతో అప్పటికప్పుడే చెప్తుంది. బంగారికి అన్ని తెలివితేటలే వదినా, చిన్నాని కొట్టొద్దని నేను దేవుడు చూస్తాడని అన్నాను. బంగారి గదిలో అన్ని పక్కలా చూసి దేవుడేడి, ఎక్కడుంటాడు, లేడుగా అనేసింది అంటూ బంగారి అనని మాటలు కూడా కలిపేసి చెప్పేస్తుంది. పక్కింటి వదినగారు కూడా నవ్వి అవును, పెద్దది తెలివైందే కానీ చిన్నాని అస్తమాను కొడుతుందమ్మా. మొన్న మా సీతతో ఆడుకోవడానికి వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఇక్కడ పెద్దది చిన్నాని కొట్టింది, బాగా కేకలేశానంటూ చెప్పుకొచ్చింది. ఒక్కసారి బంగారి తల్లి అబ్బే దానికి చెల్లెల మీద చాలా ముద్దు. బంగారికి తినమని ఏమి ఇచ్చినా అదంతా చిన్నాకే ఇచ్చేస్తుంది. చిన్నాకే అది ఇచ్చేదేంటి, ఇద్దరికీ నువ్వే పెడతావుగా. అయ్యో ఎందుకు పెట్టను, పెద్దది జాంకాయలు తిందమ్మా, అందుకని దానికి వేరే పెడతా, అదంతా చిన్నాకి ఇచ్చేస్తుంది. ఎవ్వరికి పెట్టేది వాళ్ళని తినమంటాను. బంగారి 4 ఏళ్ల పిల్ల, దానికి తల్లి తండ్రి చేసే గారాలు, బోధించే సుభాషితాలు కాకపోతే దానికి మాత్రం పాపం ఏం తెలుస్తుంది. అది చెల్లెల్ని ధబీమని చరచడం కళ్ళారా చూస్తూ అమ్మ కానీ నాన్న కానీ దాని వీపు మీద అలాంటి చరిపే ఎప్పుడైనా వేశారా? చిన్నాని అంత దెబ్బ వేస్తావా బంగారి, అది నిన్ను మళ్ళీ కొడుతుందా చెప్పు. చెల్లెని కొడితే పాపం అది ఏడవదు అన్నారా ఎప్పుడైనా? బంగారిని అలా గట్టిగా మందలిస్తే అది కాస్త జడవదు. చెల్లెలతో ఎలా ప్రవర్తించాలో చెప్పవలసిన వాళ్ళు చెప్తే ఆ 4 ఏళ్ల దాని మనసుకైనా దానికి తెలియవలసింది తెలియకుండా పోతుందా? చిన్నది ఏడుస్తుంటే అమ్మో నాన్నో దాని దగ్గరికి తీసుకోకుండా ఉండరు కానీ అక్క కొట్టిందా దాన్ని కొడదాన్లే తిడదాన్లే అని అనకుండా ఉండరు. కానీ చిన్నతో ఆ మాటను మాత్రం ఎప్పుడూ నిలబెట్టుకోరు. వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకోవడం లేదని చిన్న ఎప్పుడూ అనుకోదు. దానికి అర్థం కాదు. అక్కని కొట్టరే అని అది ఎప్పుడూ అడగదు. అది ఏడవడం తగ్గించగానే దాన్ని కిందకి దింపేస్తే అది అటు ఇటు తిరుగుతూ అక్క దగ్గరే పరుగు. అమ్మా నాన్న కూడా అక్క వైపే తిరుగుతారని చిన్నాకి 2 ఏళ్ల నుంచే అర్థమైపోయింది. అంతకన్నా ఆలోచనలు చిన్నాకి ఆ 2 ఏళ్ల నాడు లేకపోతే సరే, 16 ఏళ్ల నాడు కూడా లేవు. అక్కే అంతా ఆ చెల్లెలు చూపుల్లో. తీరా చేస్తే ఈ చెల్లెలు డిగ్రీ పరీక్షలకు తయారవుతుంటే ఆ అక్క 10th క్లాస్ 2 సార్లు తప్పి
చదువుకే దండం పెట్టేసింది. ఆ చదువుల సంగతి అప్పుడే కాదు, కానీ చిన్ననాటి అక్క చెల్లెళ్ళ చరిత్రలు మాత్రం వేరువేరు. చిన్నతనాల్లో చెల్లెలి వీపు మీద అక్క ఒక్క దెబ్బ వేస్తే తనని అక్క ముట్టుకున్నందుకేనేమో ఆ చెల్లెలు ఏడవడమే కాదు, నవ్వడమే ఏకంగా. అది నేర్చింది కొత్తగా. దెబ్బ చురుక్కుమంటేనే ఎప్పుడైనా చిన్న ఏడుపు. ఆ ఏడుపు ఆగితే అక్క వైపే పరుగెత్తుతుంది, అంతే. అంత భయభక్తులా చిన్నాకి అక్క అంటే. 2 ఏళ్లప్పటి చిన్న దెబ్బపడి వీపు చురుక్కుమంటే అంటుంది కానీ మనసు చురుక్కుమనదే. చిన్నాకి ఆ వయసులో మనసే లేదా? మరి మనసు అయినది ఏ వయసులో పుట్టుకొస్తుంది? 2 ఏళ్లప్పుడు కాకపోయినా ఎదిగిన ఏ వయసులో కూడా చిన్నాకి అదేదో పట్టినట్టు లేదే. అమ్మకి అయ్యకి పెద్ద వయసులేగా, వాళ్ళకి అసలు మనసులే పుట్టలేదా? చిన్నాకి లేకపోయినా అక్కకి మనసు పుట్టలేదా? కొందరికి నోళ్లే కానీ మనసులుండవా? చిన్న మేనత్తకి, మేనత్తగారి జయ విజయ్కి మనసులు ఉన్నట్టే కనపడతాయే. ఏమో, ఈ మనసుల్ని కనిపెట్టడం చాలా కష్టం. అవి అక్కడ కనపడతాయి, అక్కడ మాయమవుతాయి. ఏ మనిషి కన్నా కాళ్ళు చేతులు ఉన్నాయేమో చూడగలం కానీ మనసుని ఎలా చూస్తాం? మన శరీరంలో అది కనపడి చచ్చే గవ్వో చింతపిక్కో కాదే, ఎక్కడ వెతకాలి? ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందండి? అయితే ఎక్కువ లైకులు ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి, మీ అమూల్యమైన స్పందన తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.